నమస్కారం, ఆదాబ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మరి యొక్క సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మనం ఈరోజు వెళ్ళబోయే ప్లేస్ ఎక్కడికో తెలుసా? తెలంగాణలోనే అత్యంత ఆధ్యాత్మిక ప్లేస్ అయిన ద యాదగిరి నరసింహస్వామి దగ్గరికి. అండ్ దిస్ ఈజ్ పూజ్య శేఖర్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్, మై వెర్షన్. ఇక్కడికి చేరుకోవడానికి మనం వరంగల్ రూట్లో వెళ్ళాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి దాదాపుగా ఇది 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మన తెలంగాణ ప్రభుత్వం దీనికోసం 1800 కోట్లు ఖర్చు పెట్టి ఈ గుడిని ఫుల్గా డెవలప్ చేశారు. ఇప్పుడు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ RRR రాబోతుందో అది కూడా మన యాదగిరి గుట్ట మీద గుండానే రాబోతుంది. వన్స్ ఇటు వచ్చాక వితిన్ 30 to 40 మినిట్స్లో మీరు ఇక్కడ ఉండొచ్చు. ఇప్పుడైతే దాదాపుగా 1 hour to 2 hours పడుతుంది కదా జర్నీ. ఏదైతే అది 30 మినిట్స్లో మీరు ఇక్కడ చేరుకునేటట్టు ప్లాన్ చేయొచ్చు. చూస్తున్నారు కదా వ్యూస్ ఏ రేంజ్లో ఉన్నాయో. చుట్టూ ఒక సైడ్ మొత్తం మనకి చెరువులా ఉండి ఇంకో సైడ్ డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నారు. కొబ్బరి చెట్లు మధ్యలో చాలా మంచి డివైడర్ చెట్లు కానీ ఆస్పీషియస్ ఫీలింగ్ తెప్పించడానికి చాలా బాగా డిజైన్ చేశారు. చూసుకోవచ్చు మీరైతే. పదండి ఇక ఎంటర్ అవుదాం మన యాదగిరిగుట్ట టౌన్లోకి. ముందుగా ఈ యాదాద్రి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ యాదాద్రికి సంబంధించిన చరిత్ర మనకి వాల్మీకి రామాయణంలో ప్రదర్శించబడింది. విభాండక ముని కుమారుడు ఋష్యశనుడు. అతని కుమారుడు పాదఋషి. అతన్నే పాదర్శి అని కూడా అంటారు. ఆయన లక్ష్మీ నరసింహస్వామి మీద ఉన్న భక్తితో కఠోర తపస్సు చేసి స్వామి కోసం పరితపించారు. ఆయన భక్తికి మెచ్చి స్వామి అతన్ని ఉగ్ర రూపంలో దర్శనమిచ్చారు. ఆ ఉగ్ర రూపాన్ని చూసి ఆయన తట్టుకోలేక శాంతి స్వరూపంలో ఆయన్ని చూడాలని కోరగా లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ సమేతంగా ఆయనకి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి అదే కొండ మీద కొలువై ఉన్నారు. ఈ విధంగా లక్ష్మీ నరసింహస్వామి ఆ కొండపై అయితే కొలివి ఉండిపోయారు. కొన్నాళ్ళకి స్వామివారిని వేరువేరు రూపాల్లో చూడాలనిపించి యాదశ్రీ మహర్షి మళ్ళీ తపస్సు చేశారు. అప్పుడు స్వామివారు జ్వాల, యోగ, నంద, గండభీరుండ, నారసింహ రూపాల్లో ఆయనకి దర్శనమిచ్చారు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రంగా పోలుస్తారు. ఆ ఋషి కోరిక మేరకే ఈ కొండకి యాదగిరి అని పేరు పెట్టడం జరిగింది. ఆ ఋషి చెప్పిన దాన్ని బట్టి ఈ కొండకి ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా ఉన్నారు. ఇక్కడికి ఎంటర్ అయిన దారిలో మనకి ఇక్కడ కూడా ఒక శిల్పారామం అనేది కనిపించడం జరుగుతుంది. చూసారు కదా, ఇది శిల్పారామంకి ఎంట్రన్స్. ఇక చూసేయండి, మనం ఎంటర్ అయిపోయాం యాదగిరిగుట్ట టౌన్లోకి. కొండ కనిపిస్తుంది కదా, అదే మనకి నరసింహస్వామి కొలువై ఉన్న కొండ. చాలామంది భక్తులు వాళ్ళ కోరికల మేరకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే ఇక్కడ కొన్నాళ్ళు నివసించి అక్కడ ఉన్న విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి దేవుడి దర్శనం చేసుకుంటే అన్ని రోగాలు తొలగిపోతాయి, వాళ్ళ కోరికలు కూడా తీరుతాయని నమ్ముతారు. ఇక్కడ స్వామివారు ముందు పాత గుడిలో ఉండేవారని, ఆ తర్వాత కొత్త గుడికి వెళ్ళారని అందరూ నమ్ముతారు. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అది కొత్త గుడి. ఈ పాత గుడి నుంచి కొత్త గుడికి ఒక్కొక్కసారి స్వామివారు గుర్రం మీద వెళ్తున్నారని చెప్పేసి అందరూ చెప్పేవారు. అక్కడ మనకి ఆధారంగా గుర్రపు అడుగు జాడలు కూడా కనిపిస్తాయి. ఈ కొండ చుట్టుపక్కల చాలామంది మునులు, ఋషులు మనకి తపస్సు చేస్తుంటారని చెప్పేసి వాళ్ళు పొద్దున్న అవ్వగానే మనకి విష్ణు పుష్కరంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటుంటారని చెప్పేసి కూడా ఇక్కడ ఒక ఇదైతే నడుస్తుంది. ఇదిగో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఫ్లైఓవర్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళడానికి రావడానికి ఒకటే ఫ్లైఓవర్ అనేది ఉంది. ఎక్కడైతే బస్సెస్ టర్న్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడైతే ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఒక్కవేళ ఇది ఓకే అయితే వెళ్ళడానికి ఒక రూటు, రావడానికి ఒక రూటు ఉంటుంది కొండపై నుంచి కిందకి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి పోల్స్ అన్నీ శంకు చక్రాల్లాగా డిజైన్ చేసి పెట్టారనమాట. ఏవైతే సెంటర్లో డివైడర్ పోల్స్ ఉన్నాయి కదా, లైటింగ్ పోల్స్, అవన్నీ శంకు చక్రాల్లాగా ఎక్కడ ఎలా అయితే మనకి తిరుపతిలో ఉంటాయో అలా డివైడ్ చేసి పెట్టారు. ఇది ఒక కొత్త మంచిగా కనిపిస్తుంది అనమాట చూడడానికి. మీకు ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో ఏవైతే ఒక చెరువు ఉందో చెరువు చుట్టూ కూడా
మనకి డిజైన్గా చెట్లని కట్ చేసి ఉంచారు. చాలా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి. ఇది ఇంతకుముందు వచ్చినప్పుడు నేను చూడలేదు, ఇప్పుడైతే చాలా బాగుంది. మనకి ఇది చూస్తున్నారు కదా, ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ నుంచి మెట్ల మార్గం డైరెక్ట్గా పైకి ఉంటుంది. మనం ఒకవేళ మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ పైకి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక శివాలయం ఉంటుంది. ఎక్కడైతే శివుడు స్వయంభుగా వెలిచారని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ నమ్ముతారు. ఈ మెట్ల మార్గం గుండా ఒకవేళ లేకుండా మనం డైరెక్ట్గా ఫ్రీ బస్సులో వెళ్ళాలనుకుంటే మనకు రైట్ సైడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి పార్కింగ్ ఉంటుంది. మన వెహికల్స్ అక్కడ పార్కింగ్ చేసి ఫ్రీ బస్సులో పైకి వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మనకు కార్స్ ఉన్నట్లయితే కార్స్ని మాత్రం అలౌ చేస్తున్నారు విత్ 500 రూపీస్ ఫీజు. మీకు చూపిస్తాను పదండి. అక్కడ రైట్ తీసుకుని మనం ఇలా స్ట్రైట్గా కొంచెం దూరం వచ్చినట్లయితే మనకి పార్కింగ్కి రూట్ అనేది ఉంటుందన్నమాట. ఇది యాక్చువల్లీ వాకింగ్ రూట్ అనుకుంటా, నేనైతే దించేసాను. ఇది చుట్టూ తిరిగి రోడ్డు మీద నుంచి వెళ్ళాలన్నమాట పార్కింగ్కి. దయచేసి మీరైతే అలా చుట్టూ తిరగరండి. ఎక్కడైతే మనకి కోతులు అనేవి ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. కోతులను మాత్రం దయచేసి ఫీడ్ చేయొద్దు, అవి చాలా ఎక్కువ గుంపులుగా వచ్చేస్తున్నాయి ఒక్కదానికి ఫీడ్ చేసినట్లయితే. బీ కేర్ఫుల్ ఎట్ దిస్ పాయింట్. బండి పైకి వెళ్తుందా వెళ్దా? అంటే ఏమైనా టికెట్ ఏమైనా తీసుకుంటారా పైకి వెళ్ళడానికి? బైక్లు అసలు నాట్ అలౌడా? ఎట్లయితే మా బైక్లో అందరూ ఏమైపోతా ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రీ బస్లో పోవాలంటే టికెట్ ఉంటుందా? ఫ్రీయా బైక్ పైన? అమ్మో, ఇక్కడే పార్కింగ్. మనకి బైక్ అయితే 20 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు, కార్కి అయితే 50 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. మీకు చూడండి ఆ పార్కింగ్ పాయింట్ దగ్గర నుంచి అయితే మనం ఇప్పుడు ఫ్రీ బస్ పైకి ఎక్కేసాం, పైకి వెళ్తున్నాం. చూడండి మన డ్రైవర్ కూడా చాలా ఎక్స్పర్టీస్ డ్రైవర్స్ అయితే ఉన్నారు, ఎందుకంటే బెండ్స్ చాలా కరుస్తున్నాయి ఇక్కడ. నేచర్ అయితే చాలా బాగుంది. ఈరోజు నేను వచ్చాను యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి మొత్తం ఫాగీగా చాలా అద్భుతంగా ఉంది. చిన్న రైన్ పడుతుండే మీరు చూసుకోవచ్చు. అసలు మొత్తం కొండ మీద నుంచి మొత్తం ఫాగే కనిపిస్తుంది. నాకైతే అవసరం అనిపించింది. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఒకటే ఫ్లైఓవర్ అనమాట అప్ అండ్ డౌన్కి, అందుకే ఎదురుగా కూడా బస్సులు వస్తున్నాయి. కొంచెం పొరపాటు జరిగినా సరే అంతే పని, రెండు ఒకదానికొకటి ఢీకుంటాయి. అసలు చాలా ఎక్స్పర్టైజ్ డ్రైవర్స్ అయితే కానీ ఇలాంటి దగ్గర తీయడం, ఇలాంటి కొండల్లో కానీ తిరుపతి కొండల్లో కానీ అసలు యూ కాంట్ ఇమాజిన్ అనమాట. అంటే ఇంత తక్కువ ఇరుకులో ఏవైతే బెండ్స్ ఉన్నాయో ఆ ఇరుకులో చాలా కష్టం అనిపిస్తుంది టర్న్ చేయడం. ఇదిగోండి మనం వచ్చేసాం పైకి. పైన బస్ స్టాండ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇక్కడ బస్ స్టాండ్ కూడా చాలా డెవలప్ చేశారు, అప్పటికి ఇప్పటికీ చాలా బాగుంది. ఇక్కడ రైట్ సైడ్లో మనకి లగేజ్ కౌంటర్స్, ఫోన్ కౌంటర్స్ అనేవి ఉన్నాయి. లగేజ్కి అయితే మనకి 20 రూపీస్ పర్ బ్యాగ్ ఛార్జ్ చేస్తున్నారు. ఫోన్స్ కోసం అయితే 10 రూపీస్ పర్ ఫోన్ కింద ఛార్జ్ చేస్తున్నారు. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, ఎందుకంటే నాకెందుకో వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులని రికవర్ చేసుకునే దిశగా నడుస్తున్నారేమో అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అది లగేజ్ పెట్టేసి మనం పైకి చెక్-ఇన్ అయిపోదాం పదండి. ఎస్, చూసారు కదా పైన మనం దర్శనం చేసుకున్నాక వ్యూ ఇలా ఉంటుంది. అసలు అద్భుతంగా అనిపిస్తుంది. గోపురం కానీ ఇక్కడ ఏదైతే మనకి ఈ డిజైనింగ్ కానీ, ఇక్కడ ఇంకో మాట ఏంటంటే ఇక్కడ యూజ్ చేసిన రాయి మొత్తం కూడా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచే ఇంపోర్ట్ అనేది అయ్యిందనమాట. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ చెక్కి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నారు. మీరు చూసారు కదా ఆ డిజైన్స్ కూడా, ఏవైతే లైట్ డిజైన్స్ ఉన్నాయో ఎడ్జెస్లో అవి కూడా చాలా బాగుంది. నేను వెళ్ళిన రోజు అయితే ఫాగ్ అయితే అద్భుతంగా ఉంది. చూస్తున్నారా మీకు ఫాగ్ కనిపిస్తుందో లేదో? పైన మొత్తం ఫాగ్ కమ్మేసుకొని ఉంది, చూసారు కదా. పైనుంచి కిందకి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. నాకైతే అసలు పైనుంచి కిందకి ఒక 50% వరకు ఏం కనిపించట్లేదు, ఒక 50% హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ డ్రిజల్ పడుతుంది అలాగ కంటిన్యూస్గా చూసుకోవచ్చు. ఇదంతా ఎక్స్టెండ్ చేశారనమాట కొత్తగా.
చూస్తున్నారా, ఇది ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఈ ప్లేస్ మొత్తం కొత్తగా ఎక్స్టెండ్ చేశారు. ఆ గోపురాలన్నీ ఇంతకుముందు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇంతకుముందు నేను వచ్చేటప్పుడు ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయినాయి. వావ్ వావ్, అద్భుతం. చూడండి కిందకి అసలు ఇక్కడ ప్రతి గ్రిల్కి కూడా ఇలా శంకు చక్రాలు పెట్టేసి డిజైన్ చేస్తున్నారు. కొండ మీద నుంచి వ్యూ అయితే పొద్దున్న ఈ రేంజ్లో ఉంది. ఇప్పుడైతే కనిపిస్తున్నాయి. నేను ఇంకా కొండపైకి ఎక్కేటప్పుడు మొత్తం అసలు ఏమీ కనిపించలేదు. గుడి మొత్తం చూడండి, మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు చెప్పండి, చూపిస్తున్నాను. నాకైతే ఒక ట్రాన్స్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇలాంటి గుళ్ళు కానీ ఏమైనా స్పిరిచువల్ ఎనర్జీస్ ఉన్న ప్లేసెస్ కానీ వచ్చినట్లయితే అసలు మనసంతా చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది. ఎందుకో ఒక్కొక్కసారి నాకైతే గాల్లో తేలిన ఫీలింగ్ వస్తుంది. ఇట్ వాజ్ రియల్లీ అవసరం. ఎంత వర్ణించాలనో వర్ణించలేదు. ఇక్కడ మనకి ప్రసార కేంద్రం కూడా ఉంది. ఎవరైనా తక్కువైనా ఏదైనా మనకి ప్రసారం చేయాలనుకున్నా సరే ఇక్కడ మనకి ఉన్నాయన్నమాట. ఇది అన్నప్రసాదం కోసం ఎవరైనా దాతలు విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇక్కడ విరాళాల లిస్టు మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంది. మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వచ్చు. దాన్ని బట్టి రోజు అన్నప్రసాదం అనేది చేస్తారు. నాకైతే ఇక్కడ ఈరోజు డ్రిజిలింగ్ చూసి చాలా 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 హ్యాపీ అనిపించింది. ఇక్కడ మనకి మెయిన్ ఇంకో అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ నామం అనేది ఒక షట్టర్ మీద నామం అనేది ఉంటుంది. అందులోపల నాకు తెలిసి ఏదైతే ఊరేగింపు కోసం వాహనం వాడతారో స్వామివారికి, ఆ వాహనం అనేది ఆ లోపల పెట్టుండొచ్చు. అక్కడ నామం అయితే చాలా అట్రాక్షన్, చాలామంది ఫోటోలు దిగుతున్నారు. గుడంతా ఒక్కసారి ఓవర్ వ్యూ చూసేయండి, చాలా అద్భుతంగా అయిన ఫీలింగ్ వస్తుంది. ఇది అనమాట ద 1800 crores వర్త్ గుడి, ద లక్ష్మీ నరసింహస్వామి. ఇట్లా ఉంటుంది. చాలా అద్భుతంగా అయితే చెక్కారు. ఎక్కడి నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి చెప్పించారో చాలా అద్భుతంగా చెక్కారు. ఇదంతా మిషనరీ వరకే. ఇంతకుముందు అయితే ఉల్లితో చెక్కేవారు, ఇప్పుడు మొత్తం మిషనరీ యూజ్ చేసి చెక్కారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డైరెక్ట్గా తెచ్చి ఫిక్స్ చేసాడే అనమాట. మళ్ళీ స్పెషల్గా ఇక్కడికి తెచ్చి చెక్కడం అలాంటిది ఏం లేదు. ఇది అయిపోయినాక మనం నెక్స్ట్ ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రసాదాలు ఏదైతే రూట్లో మనం పైకి వచ్చామో ఎగ్జిట్ గుండా కిందకి వెళ్ళినట్లయితే అక్కడ మనకి ప్రసాదం టికెట్ కౌంటర్ ఒక దగ్గర, ప్రసాదం కౌంటర్ ఇంకో దగ్గర అనేది ఉండడం జరిగింది. మీకు చూపిస్తున్నాను పదండి. ప్రసాదం టికెట్ కౌంటర్ సపరేట్గా ఉంది. ప్రసాదం ఇచ్చే ఆ పైన ప్రసాదం ఇస్తున్నారు, కింద టికెట్ కౌంటర్. ప్రసాదం టికెట్స్ తీసుకొని ఆ పైకి వెళ్ళి ప్రసాదం కలుపుతారు. అక్కడ కూడా వెళ్ళి చూపిస్తారు. ప్రసాదం టికెట్ కౌంటర్ ఏదైతే ఉందో అక్కడ జెంట్స్కి లేడీస్కి సపరేట్ లైన్స్ అనేవి చేయడం జరిగిందనమాట. ఇక్కడ లడ్డు, పులిహోర, వడ ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు ఒక అభిషేకం లడ్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక శివాలయం ఉందని చెప్పాను కదా, మనం మెట్ల మార్గం గుండా ఇలా వస్తామన్నమాట. ఇక్కడ శివాలయం అనేది ఉండడం జరుగుతుంది. ఎవరైనా దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ స్వామివారి దర్శనం అయిపోయినాక శివాలయానికి వెళ్ళడం బెటర్. ప్రసాదం తిన్న తర్వాత మనం చేతులు కడుక్కోవడానికి ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా అరేంజ్ చేశారు. ఇది హ్యాండ్ వాష్ కాదు, ఇది ఓన్లీ డ్రింకింగ్ పర్పస్ కోసం వాటర్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఏదైతే ప్రసాదం మన జలప్రసాదం అని రాసి ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే మెట్లు. మనకి ఎవరైతే నడుచుకుంటూ వస్తారో వాళ్ళు ఈ మెట్లు గుండా పైకి వస్తారు. ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. టాయిలెట్స్ దిగేటప్పుడు మీకు మెట్ల గుండా కనిపిస్తాయి. ఇక్కడ చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్ ఏదైతే మనకి రెగ్యులర్ షాపింగ్ గుడుల దగ్గర ఉంటుంది కదా, అక్కడ గుడుల దగ్గర అయితే ఉందన్నమాట. మొత్తం దేవుడి పటాలు కానీ, కీ చైన్స్ కానీ, ఈ లాఫింగ్ బుద్ధాస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా అంటే కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి చెప్పుకోవాలనుకుంటే. ఇదిగోండి మనం బయటకు అయితే వచ్చేసాం. బయటకు వచ్చాక మనం కిందకి దిగాక అక్కడే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. మీకు ఏదైతే స్టార్టింగ్లో చెప్పాను, ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి కదా, ఆంజనేయ స్వామి గుడి అనేది ఉంటుంది. మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మరి యొక్క సరికొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ జెంట్స్ స్టే ట్యూన్. బాయ్ బాయ్ అండ్ సైనింగ్ ఆఫ్ శేఖర్ రెడ్డి. థ్యాంక్ యూ.